హఠాత్తుగా సరైనదిలో భరతశత్రుఘ్నుల అస్థిపంజరాలు కనిపించాయి. అవును ఫ్రెండ్స్, జనవరి 22 శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు వచ్చే భక్తుల కోసం సరయూ నదిని శుద్ధి చేసి పరిసర ప్రాంతాలని అలంకరిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభించబోతున్నారు. అందులో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. అయితే అంతకు ముందు అయోధ్యలో ఇప్పటివరకు జరగని అనేక సంఘటనలు ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అందులో మొదటిసారిగా రాబందుల గుంపు సంఘటన మనందరి ముందుకు వచ్చింది. అందులో వేలాది రాబందులు అయోధ్యకు చేరుకున్నాయి. అప్పుడు ఇది ఎలా జరుగుతుందని ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రాబందు అంతరించిపోయిన జీవి అని మనందరికీ తెలుసు. అయితే ఇప్పటికీ వేలాది రాబందులు శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యకు చేరుకున్నాయి. ఈ సంఘటన తరువాత ఎలుగుబంటి గుంపు సంఘటన కూడా ప్రజల ముందుకు వచ్చింది. ఇది జాంబవంతుని రూపంగా అభివర్ణించబడింది. అయోధ్యలో ఇలాంటి అనేక సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజలకు చాలా అంతుచిక్కకుండా ఉన్నాయి. ఇవి నిజంగానే జరుగుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, వెలుగులోకి వచ్చిన సంఘటనను చూసిన తర్వాత అయోధ్యలో నివసిస్తున్న ప్రజలందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అయోధ్యలో ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేరు. అవును ఫ్రెండ్స్, ప్రాణప్రతిష్ఠకు వచ్చే భక్తులకు అలానే ప్రేక్షకుల కోసం సరయూ నదిని శుభ్రం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అప్పుడు క్లీనింగ్ సమయంలో సరయూ నదిలో 2 అస్థిపంజరాలు కనిపించాయి. అక్కడ ఉన్న ప్రజలు వాటిని భరతశత్రుఘ్నుల అస్థిపంజరాలుగా అభివర్ణించారు. అస్థిపంజరాలు చూసిన వారంతా జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సంఘటన ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. మీరు కనుక శ్రీరాముని భక్తులైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సంఘటన ఉదయం 8 గంటలకు జరిగింది. ప్రతిచోటా ప్రజలు శుభ్రపరిచే పనిలో నిమగ్నమై ఉండగా 2 డైవర్లు సరయూ నదిలోకి దుకారు. లోపల చెత్త అంతా శుభ్రం చేస్తున్నప్పుడు వారికి 2 అస్థిపంజరాలు కనిపించాయి. వాటిని నీటిలో నుంచి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత వాటిని చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ షాక్ అయ్యారు. అప్పుడు చాలామంది భరత శత్రుఘ్నని మృతదేహాలు అని అనుకుంటున్నారు. అయితే అప్పుడు శాస్త్రవేత్తలు అలాగే చాలామంది పురావస్తు పరిశోధకులు కూడా అక్కడికి చేరుకుని అస్థిపంజరాలని ల్యాబ్కు తీసుకెళ్లారు. ఫ్రెండ్స్, దీనిని ధృవీకరించడానికి మనం రామాయణం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన తరువాత చాలా సంవత్సరాలు శ్రీరాముడు అయోధ్యను పాలించాడు. యమధర్మరాజు శ్రీరాముడి దగ్గరకు వచ్చి శ్రీరాముడు ఆ ఆయువు భూమిపై ముగిసినందున వైకుంఠానికి తిరిగి రావాల్సిందిగా చెప్పటానికి వస్తాడు. యమధర్మరాజు శ్రీరామునితో నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలి అని శ్రీరాముని కోరుతాడు. అయితే శ్రీరాముడు అతనికి బాగా నమ్మకంగా ఉండే లక్ష్మణుడిని కాపలా ఉంచి ఆ వృద్ధ సన్యాసితో మాట్లాడడానికి ఒక గదిలోకి వెళ్తాడు. ఇంతలో అక్కడికి దుర్వాస మహర్షి వచ్చాడు. బయట ఉన్న లక్ష్మణుడితో తాను శ్రీరాముని కలవాలి అన్న కోరికను చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడికి తన అన్న శ్రీరాములు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఎవరైనా మా సంభాషణను బద్నాపరిస్తే వారికి మరణశిక్ష విధిస్తాను అని చెప్పారు. ప్రస్తుతం రాముడు యమరాజ్తో ప్రత్యేకంగా చర్చిస్తున్నాడు అని లక్ష్మణుడు చెప్పారు. అతను మాట్లాడే వరకు ఎవరూ తన గదిలోకి రావద్దని అన్నయ్య ఆదేశించాడు. కావున మీరు కొంత సమయం వేచి ఉండవలసిందిగా మనవి. దుర్వాస మహర్షి మాత్రం వినడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ శ్రీరాముని కలవకపోతే అయోధ్య నగరాన్ని అలానే నీ శ్రీరాముని శపిస్తానని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు సందిగ్ధంలో పడతాడు. అయితే లక్ష్మణుడికి తన జీవితం కంటే తన రాజ్యం దాని ప్రజలే ముఖ్యమని భావించాడు. అందుకే తన ప్రాణం మీద కోరికను విడిచిపెట్టి లక్ష్మణుడు రాముడి గదికి వెళ్లాడు. తన ఎదురుగా ఉన్న లక్ష్మణుడిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు, అలానే కలత చెందాడు. ఈ సమయంలో ఎవరైనా గదిలోకి ప్రవేశిస్తే మరణశిక్ష విధిస్తారని తెలిసి కూడా నువ్వు నా గదికి ఎందుకు వచ్చావని రాముడు లక్ష్మణుడిని అడిగాడు. దూర్వాస ఋషి ఇప్పుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని లక్ష్మణుడు చెప్పారు. అతని మొండితనం వల్ల నేను ఇప్పుడు గదిలోకి రావలసి వచ్చింది. యమరాజ్తో మాట్లాడిన తర్వాత రాముడు త్వరగా ఋషి దుర్వాసను కలవడానికి వెళ్లాడు. యమరాజ్ తన ట్రిక్లో విజయం సాధించాడు. యమరాజ్ రాముడు తన వాగ్దానం ప్రకారం లక్ష్మణుడికి మరణశిక్ష విధించమని చెప్పాడు. రాముడు తన మాటకు కట్టుబడి ఉన్నాడు. తనకు ప్రాణం పోసిన తమ్ముడికి మరణశిక్ష ఎలా విధించాలా అని ఆలోచిస్తున్నాడు శ్రీరాముడు. దీని గురించి శ్రీరాముడు తన గురువైన వశిష్ఠుడితో మాట్లాడినప్పుడు గురువుగారు తన ప్రియమైన వారిని త్యాగం చేయడం మరణశిక్ష లాంటిదని చెప్పాడు. అందుకే లక్ష్మణుడిని నీకు దూరంగా ఉంచు. ఇది వారికి మరణశిక్షతో సమానమైన శిక్ష అవుతుంది. రాముడు లక్ష్మణుడిని అతని నుండి దూరంగా వెళ్లమని కోరినప్పుడు లక్ష్మణుడు నేను మీ నుండి దూరంగా వెళితే నేను ఎలాగైనా చనిపోతాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నీ మాటను గౌరవించడం నాకు తగినది. రాముడికి నమస్కరించిన తరువాత లక్ష్మణుడు రాజభవనం నుండి బయలుదేరి సరయూ నదికి వెళ్లి జలసమాధి తీసుకున్నాడు. అలా తన జన్మని చాలించి తన శేషనగుగా మారి వైకుంఠం వెళ్లాడు. అలానే ప్రియమైన తమ్ముడు లక్ష్మణుడు తన దగ్గర లేకపోవడం భరించలేక రాముడు కూడా జల సమాధి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అశ్విన్ పూర్ణిమ రోజున మర్యాద పురుషోత్తం రామ్ అయోధ్యకు ఆనుకుని ఉన్న ఫైజాబాద్ నగరంలోని సరయూ నది ఒడ్డున జలసమాధి చేసే గొప్ప యాగం చేశాడు. అందరి సమక్షంలో బ్రహ్మ ముహూర్తంలో శ్రీరాముడు సరయూ నది వైపు వెళ్లాడు. అతని వెనుక అతని కుటుంబ సభ్యులు భారత, శత్రుఘ్న, ఊర్మిళ, మాండవి, శృత్కీర్తి ఉన్నారు. ఓం అని జపిస్తూ సరయూ నీటిలో ఒక్కో అడుగు ముందుకు వేసి ఆ నీరు అతని హృదయాన్ని, పెదవులను తాకి తలపైకి చేరింది. ఆ విధంగా శ్రీరాముడు జల సమాధి అయ్యాడు. తరువాత తన అసల రూపమైన శ్రీ విష్ణువుగా మారి వైకుంఠం చేరుతాడు. ఇలా రాముడు అలానే లక్ష్మణులు జల సమాధి అయిన తరువాత భారత శత్రువులను కూడా జల సమాధి అయ్యారని పురాణాలు చెబుతున్నాయి.
ఈరోజు జనవరి 22 ప్రతి హిందూ సనాతనికి పండుగ కంటే తక్కువ కాదు. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత రామాలయంలో మరోసారి శ్రీరాముని ప్రతిష్ఠాపన జరుగుతోంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా జనవరి 22న మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పనిసరిగా రామ్ దీపావళిని జరుపుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.